హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 12 వీక్స్ యొక్క ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది రిపోర్ట్ మీకు చూపిస్తున్నాను. సో ఇదైతే 12 వీక్స్ అండి, అంటే థర్డ్ మంత్ 12 వారాలు ప్రెగ్నెన్సీ స్కాన్. అప్పటికి 3వ నెల వచ్చేస్తుంది. 3వ నెలలో తీసిన ఈ స్కాన్ అనేది చూపిస్తున్నాను. ఇది ఏ విధంగా ఉంటుంది, మనకి ఎక్కువగా ఈ థర్డ్ మంత్ స్కానింగ్లో ఏమేమి విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇందులో ఏవే విషయాలు నోట్ చేసి ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. 12 వీక్స్ ప్రెగ్నెన్సీ స్కాన్, ఎన్టీ స్కాన్ కాదు. ఎన్టీ స్కాన్ అంటే 4th మంత్లో చేస్తారు, అది వేరేగా ఉంటుంది. నేను ఆ తర్వాత వీడియోలో మీకు కావాలంటే చూపిస్తాను. ఇది వచ్చేసి 3వ నెలలో చేసే స్కాన్. ఇక్కడ వచ్చేసి బేబీ పిక్చర్స్ చూడండి. 3 వీక్స్ బేబీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. హెడ్ భాగము అలాగే తోక భాగము ఇక్కడ మనకి ఇలాగా ఉంటుంది. దీన్ని అయితే మెజర్ చేస్తారు. మెజర్ చేసి మనకి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఇస్తారన్నమాట. సో అప్పుడు బేబీ ఇంత చిన్నగా ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి మంచిగా సింగిల్ జెస్టేషనల్ శాక్ అని ఇచ్చాడు కదా, ఇక్కడ మెన్షన్ చేసింది. అంటే సింగిల్ బేబీ ఉండింది ఇక్కడ. అలాగే గర్భసంచి కానీ అంతా కూడా మంచిగానే ఉంది అనేది ఇక్కడ ఇచ్చేసారన్నమాట. అలాగే సింగిల్ లీవ్ ఇంట్రా యూటరైన్ సింగిల్ బేబీ ఉంది. జెస్టేషనల్ ఏజ్ బేబీ యొక్క ఏజ్ వచ్చేసి 12 వీక్స్. అంటే బేబీ కొంతమందికి ట్విన్, ట్రిపుల్ అలా ఉంటారు కదా, ముగ్గురని ఇద్దరని పిల్లలు. సో ఇక్కడ వచ్చేసి మనకి సింగిల్గానే ఉంది. అండ్ ఆ బేబీ ఆ రోజు ఆ స్కానింగ్, ఆ బేబీ యొక్క ఏజ్ వచ్చేసి మనకి ఆ స్కానింగ్ చేసే టైంకి 12 వీక్స్ బేబీ వేజ్ అనేది 12 వీక్స్ 12 వారాల బేబీ అయితే మనకి ఇక్కడ పొట్టలో ఉంది. సో దాని మీనింగ్ ఇక్కడ వచ్చేసి 12 వీక్స్ 0 days. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ టైంకి 12 వీక్స్ అయితే బేబీకి ఉండొచ్చు అనేది మనకి ఇక్కడ ఇస్తారు. అండ్ 1-2 days పెచ్చున్నా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది కేవలం 12 వీక్స్ బేబీ అనిపించింది కాబట్టి అలా పెట్టారు. కొంతమందికి 1-2 days అని 4 days అని అలా కూడా యాడ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి సిఆర్ఎల్ లెంత్ అన్నమాట. బేబీ యొక్క లెంత్ అనేది ఆ టైంకి ఎంత ఉందనేది మెజర్ చేసేసి మనకి ఇక్కడ ఇస్తారు. 5.3 centimeters ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ తల భాగం దగ్గర నుంచి ఈ తోక భాగం వరకు ఉంటుంది కదా, దాన్ని మెజర్ చేసుకుంటారు. సో బేబీ యొక్క మెజర్ ఎంత ఉంది, ఎంత పొడవు ఉంది అనేది చూసుకొని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఈ మెన్షన్ వచ్చేసి మనకి సిఆర్ఎల్ వచ్చేసి అదన్నమాట. బేబీ యొక్క లెంత్ ఆ రోజు ఎగ్జాక్ట్గా స్కాన్ తీసిన టైంకి బేబీ లెంత్ ఎంత ఉంది అంటే వాళ్ళకి ఐడియా, వాళ్ళకి ఉంటుంది కదా, 12 వీక్స్ బేబీ ఈ లెంత్ అయితే ఉండాలి, 24 వీక్స్ బేబీ పలానా లెంత్ ఉండాలి అనేది ఉంటుంది కదా. సో ఈ 12 వీక్స్ బేబీ వచ్చేసి ఆ రోజు ఆ లెంత్ అయితే ఉండింది. సో ప్లాజెంటా వచ్చేసి పోస్టీరియర్లో ఉంది. ప్లాజెంటా వచ్చేసి పోస్టీరియర్ అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది మీకు కూడా. ఇది వచ్చేసి మనకి మాయ అన్నమాట. ప్లాజెంటా అంటే మాయ వెనుక వైపుగా ఉంది, పోస్టీరియర్లో ఉంది. అండ్ గ్రేడ్ వచ్చేసి 0లోనే ఉంది. ఫీటల్ కార్డియాక్ యాక్టివిటీ ఈజ్ క్లియర్లీ సీన్ అన్నమాట. సో బేబీ యొక్క గుండె చప్పుడు, గుండె కొట్టుకోవటం అదంతా కూడా మంచిగానే ఉంది. యాక్టివిటీ క్లియర్గా చూసారు, అంతా బాగానే ఉంది. హార్ట్ రేట్ వచ్చేసి 136 ఇక్కడ మీకు ఉంటుంది. హార్ట్ రేట్ అని ఇక్కడ మీకు మెన్షన్ చేసి ఉంటుంది. బేబీ యొక్క గుండె చప్పుడు ఈ విధంగా ఉంది. గుండె కొట్టుకోవటం అంతా కూడా మంచిగా ఉంది, అదంతా కూడా క్లియర్గా ఉంది. ఇది వచ్చేసి హెమరేజ్ సీన్ అని వచ్చేసి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. గర్భసంచిలో కొంతమందికి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అని, గడ్డలని అలాగా సంథింగ్ ఏదన్నా కొంచెం ఇష్యూ అనేది మనకి లోపల స్కాన్ చేసినప్పుడు ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే అది మెన్షన్ చేసి ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు కాబట్టి మనకి ఇక్కడ అదేమీ ఇబ్బంది అయితే లేదు. ఇన్ కేస్ ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనకి లాస్ట్ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో అందులో మెన్షన్ చేస్తారు. అలాగే కొంతమందికి కొంత బ్లీడింగ్ అనేది అడ్నెక్సిలన్ మాస్ లెసన్స్ అని ఉంటుంది కదా, కొంతమందికి గర్భసంచి లోపల కొంత బ్లీడింగ్ అనేది ఏర్పడుతుంది. అది చాలా నార్మల్, జనరల్గా అయితే ఉండదు, అది ఎవరికో కానీ ఉంటుందన్నమాట. అలాగా ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఏమున్నా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఏమన్నా గడ్డలు ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, కొంతమందికి బేబీతో పాటు కడుపులో చిన్న గడ్డ పెరుగుతుందని, లేదంటే ఏదైనా సిస్ట్ పెరుగుతుందని అలా సంథింగ్ అంటారు కదా, అవన్నీ కూడా మనకి లోపల గర్భాశయం లోపల టెస్ట్ చేసినప్పుడు
మనకేమన్నా అబ్నార్మాలిటీ అనిపిస్తే మాత్రం ఇక్కడ ఇస్తారు. ఆ ఉమ్మ నీరు అనేది మంచిగా ఉందా లేదా అనేది కూడా మనకి ఇక్కడ ఇస్తారన్నమాట. అలాగే కొంతమందికి కొంత ఫ్లూయిడ్ అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది. ఏదంటే గర్భాశయంలో మనకి ఏది ఈ ఉమ్మ నీరు కాకుండా బేబీ కాకుండా ఏదైనా కొంతమంది కొంత బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఏదైనా ఇంజ్యూరీ అయ్యి కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా అబ్నార్మాలిటీ అనిపించినప్పుడు ఆ ఫ్లూయిడ్ లీకేజ్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. అలాంటిది ఏమీ లేదు కాబట్టి అంతా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే అంటే వచ్చేసి 16 mm నాసిల్ బోన్ సీన్ అన్నమాట. ఇది వచ్చేసి ముక్కు ఎముక. నాసిల్ బోన్ అంటే ముక్కు ఎముక ఉంటుంది కదా, అది సీన్ అనమాట. అది మంచిగానే ఉంది. ఇన్ కేస్ ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇంకొకసారి స్కానింగ్కి రమ్మని చెప్తారు. అది అంత అయితే బాగానే ఉంది. నేచురల్ థిక్నెస్ వచ్చేసి కూడా బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. సో ఈ థిక్నెస్ అనేది దీనిలో కొంచెం ఏమన్నా ఇరుకు ఇబ్బంది ఏమన్నా ఇక్కడ మెన్షన్ చేస్తుంటే కొంచెం బేబీలో అబ్నార్మాలిటీ అనేది మంచిగా ఉండదు అని, కొంచెం అంగవైకల్యం ఏదన్నా సంథింగ్ అలాగా ఉండే అవకాశాలు ఉందని అదర్ టెస్ట్లు అనేవి చెప్తారు. ఇదంతా బాగానే ఉందని ఉంది. సో ఇంప్రెషన్ వచ్చేసి సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ విజిబుల్ జెస్టేషనల్ ఆఫ్ 12 weeks 0 days. ఇక్కడ వచ్చేసి సింగిల్ బేబీ ఉంది. ఇంట్రాయూటరైన్ గర్భసంచి లోపల సింగిల్ బేబీ అయితే కనబడింది. ఆ బేబీ యొక్క ఏజ్ వచ్చేసి 12 weeks 12 వారాల బిడ్డ అయితే గర్భసంచిలో ఉంది. సింగిల్ బేబీ ఉంది. చాలా బాగుంది. అంత నా హార్ట్ బీట్ కానీ అంతా మంచిగా ఉంది కదా, క్లియర్ సీన్ అని. సో ఇదంతా కూడా బాగుందన్నమాట. ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీకు ఇవన్నీ తెలుసుకోవటం, ఇవన్నీ బిట్ టు బిట్ మనకు అర్థం కావట్లేదు అని మీరు అనుకున్న డాక్టర్స్ కూడా ఇదంతా మీకు క్లియర్గా కూర్చోబెట్టి చెప్పారు కాబట్టి ఇవన్నీ వదిలేసిన ఇక్కడ ఇంప్రెషన్ ఉంటుంది. ఎక్కడైతే ఇంప్రెషన్ ఉంటుందో సో దీని అంతటికి సంబంధించి డాక్టర్ చూసేసి ఇంప్రెషన్ అనేది సింగిల్ 1-2 లైన్స్లో మనకి ఇక్కడ ఇస్తాడు. ఏ ఇబ్బంది ఉన్నా ఇక్కడ ఇస్తాడు. లేకపోతే వాళ్ళకేమన్నా అనిపించినా ఏదైనా డౌటింగ్గా అనిపించినా అదర్ టెస్ట్లు అనేవి మనకి ఇక్కడ ఇస్తాడు. సో దాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంప్రెషన్ ఒకటి మీరు చూసుకున్న ఇవన్నీ అర్థం కావట్లేదు మాకు అని అనిపిస్తే అవన్నీ వదిలేసేయండి. జస్ట్ ఇంప్రెషన్ అనేది ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. అంతా బాగానే ఉంది, విజువల్లీ జెస్టేషన్ అని అంతా సూపర్గా ఉంది అని. ఈడీటీ అంటే కింద వచ్చేసి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అని ఇస్తారు. అది మీ డేట్ ఎప్పుడైతే డెలివరీ అనేది అవ్వచ్చు అనేది మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఒక డేట్ అనేది ఇస్తాడు. అది మళ్ళీ 4th monthకి చేంజ్ అవుతుంది. టిఫా స్కాన్ చేసినప్పుడు చేంజ్ అవుతుంది. సో అది తీసేసేయండి. సో అలా అయితే ఇస్తారు. మన బేబీ యొక్క ఆ టైంలో తీసిన పిక్చర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇలా అయితే బేబీ ఉంటుందండి. 3rd month స్కానింగ్ రిపోర్ట్ అయితే ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ ఇస్తాను, నేను మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ మీ రిపోర్ట్ ఏదన్నా ఉండి, ఈ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఏదైనా ఉండి ఏమైనా ఎక్స్ప్లెయిన్ మీరు కోరుకున్నట్లయితే ఆ ఇన్స్టాగ్రామ్లో మీరు మీ రిపోర్ట్ని సెండ్ చేయొచ్చు, పిక్. సో నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.